ఓకే గైస్, ఇవాళ మనం రెక్టిఫైర్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. రెక్టిఫైర్ అంటే ఏంటిది? ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ అన్ ఏసీ సిగ్నల్ వోల్టేజ్ ఇంటూ పల్సేటింగ్ డీసీ సిగ్నల్ వోల్టేజ్. అంటే రెక్టిఫైర్ అంటే ఒక ఏసీ సిగ్నల్ని, అంటే ఎగ్జాంపుల్ సైనసైడల్ సిగ్నల్ తీసుకుంటే ఇది ఒక ఏసీ సిగ్నల్. దీన్ని ఎలా మార్చుతుంది అంటే మన పల్సేటింగ్ డీసీ సిగ్నల్, అంటే పూర్తిగా డీసీ సిగ్నల్ కాదు ఆర్ ఏసీ సిగ్నల్ కాదు. అంటే పల్సేటింగ్ డీసీ అంటే ఏ పీరియాడిక్ కరెంట్ విచ్ చేంజెస్ ఇన్ వాల్యూ బట్ నెవర్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. అంటే ఇక్కడ దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ కాదు. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో సిగ్నల్ అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది, బట్ దాని యొక్క కరెంట్ మాత్రం చేంజ్ అవుతుంది. అంటే ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ విల్ బి చేంజెస్ అకార్డింగ్ టు ద ఇన్పుట్ ఈజ్ నోన్ యాజ్ పల్సేటింగ్ డీసీ. గైస్, ఇప్పుడు రెక్టిఫైర్లో వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, సెకండ్ వన్ వచ్చేసి ఫుల్ వేవ్ రెక్టిఫైర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఇప్పుడు మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి నేర్చుకుందాం. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని అంటే ఏ రెక్టిఫైర్ విచ్ కన్సిస్ట్ ఓన్లీ వన్ డయోడ్. అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, మనం ఏసీ సిగ్నల్ ఇన్పుట్ ఇస్తాం, అండ్ ఒక డయోడ్ ఉంటుంది, అండ్ లో రెసిస్టెన్స్ ఆర్ఎల్ కూడా ఇస్తామన్నమాట. ఎప్పుడైతే ఏసీ ఇన్పుట్ సిగ్నల్ అనేది ప్రైమరీ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఇస్తామో ఏసీ ఇన్పుట్ అనేది హై సిగ్నల్ వోల్టేజ్, అంటే హై కరెంట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ హై కరెంట్ని ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దీన్ని లో సిగ్నల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే సెకండరీ సైడ్ వచ్చేటువంటి సిగ్నల్ వచ్చేసి లో సిగ్నల్ అనమాట. ఈ లో సిగ్నల్ అనేది ఎప్పుడైతే మనం డయోడ్కి ఇస్తామో, అంటే వెన్ వీఆర్ గివింగ్ ఏ లో సిగ్నల్ టు ద డయోడ్, ఈ డయోడ్ అనేది మనకి ఫార్వర్డ్ బయోస్లో ఉంటుంది. అంటే ఫార్వర్డ్ రీజియన్లో లేదా ఫార్వర్డ్ బయోస్లో ఉన్నప్పుడు ఈ డయోడ్ వచ్చేసి మనకి క్లోజ్డ్ సర్క్యూట్ రూపంలో యాక్ట్ అవుతుంది అనమాట. క్లోజ్డ్ సర్క్యూట్ అని అంటే విచ్ కెన్ పాస్ ద ఎలక్ట్రిసిటీ, అంటే క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే డయోడ్ అనేది క్లోజ్డ్ స్విచ్లో ఉంటుందో అప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఆర్ఎల్ ద్వారా పాస్ అవుతుంది. ఎప్పుడైతే డయోడ్ అనేది క్లోజ్డ్ స్విచ్లో ఉంటుందో ఇది ఫార్వర్డ్ బయోస్లో ఉన్నప్పుడు మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో పాజిటివ్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది రివర్స్ బయోస్లో ఉంటుందో, అంటే మనం రివర్స్ బయోస్లో డయోడ్ని ఉంచినప్పుడు ఇది ఓపెన్ స్విచ్ లాగా యాక్ట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఇది ఓపెన్ స్విచ్ లాగా యాక్ట్ అవుతుందో అది కరెంట్ పాస్ చేయలేదు, ఎందుకంటే దేర్ విల్ బి ఏ ఓపెన్ సర్క్యూట్. పాస్ చేయనప్పుడు ఎలాంటి వేవ్ ఫామ్ అనేది జనరేట్ చేయదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్ ఈస్ అ ఇన్పుట్ సిగ్నల్. ఇక్కడ మనం ఇది ఇన్పుట్ సిగ్నల్ సైనసైడల్ సిగ్నల్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి వి ఇన్పుట్, వి ఇన్ అంటే వోల్టేజ్ ఇన్పుట్. ఇది వచ్చేసి వి మ్యాక్స్ అంటే వోల్టేజ్ అనేది మ్యాక్సిమం వోల్టేజ్ అనేది ఇస్తున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ వోల్టేజ్ ఈక్వల్ టు 5 volts, ఇన్పుట్ సైనసైడల్ ఈక్వల్ టు ఇచ్చేసినాం అనమాట. ఇది అకార్డింగ్ టు ద టైమ్ ద సైనసైడల్ సిగ్నల్ ఈస్ వేరింగ్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి ఈ సైనసైడల్ సిగ్నల్ ఇన్పుట్ ఇస్తామో మనకి ఇలా అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వి అవుట్ వచ్చేసి అవుట్పుట్ వేవ్ ఫామ్, వి మ్యాక్స్ వచ్చేసి మనకి అవుట్పుట్ వోల్టేజ్ యొక్క వాల్యూ అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎంతో కొంత వాల్యూ వస్తుందన్నమాట. ఇది టైం, అకార్డింగ్ టు ద టైం ద వోల్టేజ్ సిగ్నల్ విల్ బి వ్యారీడ్. ఇప్పుడు మన డయోడ్ ఫార్వర్డ్ రీజియన్లో ఉంచినప్పుడు, అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉంచినప్పుడు ఇది సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సైనసైడల్ సిగ్నల్ని జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు, అంటే రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఎలాంటి కరెంట్ అనేది జనరేట్ అవ్వలేదు, అంటే ఎలాంటి కరెంట్ అనేది పాస్ అవ్వలేదు. సో ఇట్ రిమైన్స్ కాన్స్టాంట్. ఇక్కడ కాన్స్టాంట్గా 0 దగ్గరనే కాన్స్టాంట్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే డయోడ్ అనేది మళ్ళీ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుందో ఆ టైంలో మళ్ళీ సైనసైడల్ సిగ్నల్ అనేది ఈ రకంగా వేవ్ ఫామ్ని జనరేట్ చేస్తుంది. సో వెన్ ద డయోడ్ ఈజ్ ఇన్ ద ఫార్వర్డ్ బయాస్ ఇట్ విల్ జనరేట్ లైక్ దిస్ వేవ్ ఫామ్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. నౌ లెట్ us discuss about the full wave rectifier. Now let us discuss about the full wave rectifier. Full wave rectifier అని అంటే
రెక్టిఫైయర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 డయోడ్స్. అంటే ఈ రెక్టిఫైయర్లో మనకి 2 డయోడ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే డయోడ్ D1 అండ్ డయోడ్ D2. ఎప్పుడైతే మనం ఏసీ సిగ్నల్ ఇన్పుట్ అనేది ఇస్తామో ప్రైమరీ సైడ్ ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చినప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మన హై ఏసీ సిగ్నల్ వోల్టేజ్ని మనకి లో సిగ్నల్ వోల్టేజ్గా మనకి సెకండరీ సైడ్ అప్లై అవుతుంది. ఎప్పుడైతే ఈ సెకండరీ సైడ్ సిగ్నల్ అనేది అప్లై అవుతుందో అప్పుడు డయోడ్ D1 ద్వారా వెళ్తుంది. అంటే డయోడ్ D1 ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ బయోస్లో ఉంచుతామో అప్పుడు మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడు D1 అనేది ఏదైనా ఒకటే డయోడ్ మాత్రం ఫార్వర్డ్ బయోస్లో, అగైన్ ఇంకొక డయోడ్ వచ్చేసి మనం రివర్స్ బయోస్లో ఉంచుతామన్నమాట. D1 డయోడ్ అనేది ఫార్వర్డ్ బయోస్లో ఉంటే D2 డయోడ్ వచ్చేసి రివర్స్ బయోస్లో ఉంటుంది. D2 డయోడ్ వచ్చేసి ఫార్వర్డ్ బయోస్లో ఉంటే D1 డయోడ్ వచ్చేసి రివర్స్ బయోస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం సిగ్నల్ అనేది D1 డయోడ్ ద్వారా ఇచ్చినట్టయితే అది మనకి ఇది ఫార్వర్డ్ బయోస్లో ఉండి మనకి వేవ్ ఫామ్ అనేది జనరేట్ చేస్తుంది, RL ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. దెన్ D2 డయోడ్ వచ్చేసి రివర్స్ బయోస్లో ఉంటుంది. అంటే D2 డయోడ్ దగ్గర ఎలాంటి కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో ఆ D2 డయోడ్ వచ్చేసి అక్కడ ఎలాంటి సిగ్నల్ని జనరేట్ చేయదు. ఎప్పుడైతే మనం D2 డయోడ్ వద్ద ఫార్వర్డ్ బయోస్ని ఇస్తామో ఇది సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. D1 అనేది రివర్స్ బయోస్లో ఉంటుంది. సో ఇది జనరేట్ చేయదు. ఇక్కడ మనం ఇన్పుట్ చూసుకున్నట్టయితే ఇది అనేది ఇన్పుట్ సైనుసైడల్ వోల్టేజ్, ఇట్ ఈస్ Vin. ఇక్కడ మనం వచ్చేసి Vmax అంటే ఇంతకుముందు మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో కదా ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చామో సేమ్ యాస్టేజ్ ఇక్కడ కూడా Vmax అనేది తీసుకుంటాం. అకార్డింగ్ టు ద టైమ్ ద సైనుసైడల్ సిగ్నల్ విల్ బి వ్యారీస్. ఓకేనా. ఇప్పుడు మనం ఇది వచ్చేసి D1 డయోడ్ యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్. D1 డయోడ్ యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైనుసైడల్ సిగ్నల్ అనేది D1 డయోడ్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో మనకి అది యాక్టివ్ రీజియన్లో ఉన్నప్పుడు అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఇలా సైనుసైడల్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది D2 డయోడ్ యొక్క సిగ్నల్ అనమాట. D2 డయోడ్ సిగ్నల్ వచ్చేసి ఇక్కడ మనం అది రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి సిగ్నల్ అనేది జనరేట్ చేయలేదు. సో ఇట్ విల్ బి స్టాప్ ఆర్ ఇట్ విల్ బి కాన్స్టాంట్ ఆర్ జీరో వాల్యూ. అగైన్ మళ్ళీ ఇది D1 డయోడ్ యొక్క సిగ్నల్ అవుట్పుట్ సిగ్నల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ D1 D2 D1 D2 D1. D1 ఎప్పుడైతే యాక్టివ్లో ఉంటుందో ఇది సిగ్నల్ జనరేట్ చేస్తుంది. D2 రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఎలాంటి సిగ్నల్ అనేది ఫామ్ అవ్వదు. దెన్ మనం సిగ్నల్ అనేది డయోడ్ D2కి ఇచ్చినప్పుడు అంటే డయోడ్ D2కి మనం యాక్టివ్ రీజియన్లో అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉంచినప్పుడు D2 అనేది సైనుసైడల్ సిగ్నల్ని ఇలా సిగ్నల్గా జనరేట్ చేస్తుంది. అంటే D1 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి సిగ్నల్ జనరేట్ చేయదు. ఓన్లీ D2 వచ్చేసి సైనుసైడల్ సిగ్నల్ని ఇలా సిగ్నల్గా జనరేట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ వేవ్ ఫామ్. అవుట్పుట్ వేవ్ ఫామ్ వచ్చేసి మనం ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాం, సైనుసైడల్ సిగ్నల్ ఇచ్చాం. బట్ డయోడ్ D1 యొక్క సిగ్నల్ ఏంటి, ఈ సిగ్నల్. నెక్స్ట్ డయోడ్ D2 యొక్క సిగ్నల్ ఇది. ఎప్పుడైతే డయోడ్ D1 అండ్ D2 సిగ్నల్ అనేది కంబైన్ అవుతుందో మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. అవుట్పుట్ వేవ్ ఫామ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ Vout అంటే వోల్టేజ్ అవుట్పుట్. అంటే ఇది Vmax. మనం V ఇన్పుట్ ఎంతైతే మ్యాక్సిమం వోల్టేజ్ ఇచ్చామో దానికి తగ్గట్టుగా Vmaxలో కూడా అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఎంతో కొంత వస్తుందన్నమాట. ఈ వోల్టేజ్ దాటి మనకి సిగ్నల్ అనేది వెళ్ళదు. ఓకేనా. ఇది వచ్చేసి టైం. ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి మనం టైంని తీసుకుంటాం. అకార్డింగ్ టు ద టైమ్ ద సిగ్నల్ విల్ బి వ్యారీస్. నా దిస్ ఈజ్ ద ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ వచ్చేసి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.